అందరికీ నమస్కారం అండి. నా పేరు గడ్డం అనంతలక్ష్మి, తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ స్టేట్ అధ్యక్షురాలిని. అంగన్వాడీల సంక్షేమం అభివృద్ధి ఒక కూటమి ప్రభుత్వంతో సాధ్యం. ఈ మాట నేను గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే 2014లో మన జీతం 4200. 4200 జీతాన్ని ఒకసారి 4200 నుంచి 7000కి, మళ్ళీ 7000 నుంచి 10500కి, 7000 నుంచి 10500కి జీతం పెంచినప్పుడు మన ధర్నాలు ఏం చేయకుండా, మనమేమి ప్రభుత్వం మీదకి ధర్నాలకి అట్లాగేం కాకుండా చర్చల ద్వారానే మన సమస్యల్ని నేరుగా మనం అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దగ్గరికి వెళ్ళి మన సమస్యలు చెప్పి మన జీతం పెంచడం ఎంత అవసరమో చెప్పి మనం జీతాలు పెంచుకున్నాం. అప్పుడు అలాగే మన సమస్యలు ఏదన్నా ఉన్నా మనము ప్రభుత్వం దగ్గరికి చర్చల ద్వారా మన జీతాన్ని మనం పెంచుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అంతకుముందు చూసాం మనం 2019 నుంచి 2024 వరకు మనం జీతం 1000 రూపాయలు పెంచి మన సంక్షేమ పథకాలను ఎత్తేసి మన కుటుంబాలకు వచ్చే సంక్షేమ పథకాలు కూడా పిల్లలకి అమ్మఒడి కానివ్వండి, అలాగే వితంతు పెన్షన్లు కానివ్వండి, అలాగే కొన్ని మనలో ఉన్న ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకైతే కరెంటు బిల్లులు ఉండేవి కదా అంత ముందర. కానీ ఆ కరెంటు బిల్లులు కూడా ఇప్పుడు మనం ఎంతెంత కడుతున్నామో అనేది మనం ఆలోచించుకోవాలి. అంటే 1000 రూపాయలు జీతం పెంచి మనకు వచ్చే సంక్షేమ పథకాలు మొత్తం ఆపేసి అలాగే చేశారు. అలాగే మనం 10500 మీకు మనందరికి గుర్తే ఉండుండిద్ది. మనము విజయవాడలో మనకు 10500 జీతం పెరిగినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారు మనతోటి మీటింగ్ పెట్టినప్పుడు మన జీతాలు మనం అడిగాం. అప్పుడు ఆ రోజు ఏమని 10500 జీతాలు పెంచిన తర్వాత మన రేషన్ కార్డులు తీసేస్తారేమో సార్, తీసేయి మాకండి అని అప్పుడే చెప్పారు. మనకు ఆ సమావేశంలోనే మనకు చెప్పారు, అమ్మ మీకు జీతం పెరిగినా కానీ మీకు రేషన్ కార్డులు తీసేయము, మీ రేషన్ కార్డులు కొనసాగిస్తాము అనే హామీ ఇచ్చి గవర్నమెంట్ ఉన్నంత వరకు మనకు ఆ సంక్షేమ పథకాలు మనకి కంటిన్యూ చేశారు. కానీ వచ్చిందో 1000 రూపాయలు జీతం పెంచి మన సంక్షేమ పథకాలు కట్ చేశారు. ఇదే విషయాన్ని మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే మంత్రి గారు ఈ విషయం గురించి ఆలోచించి మొన్న అసెంబ్లీలో కూడా ఈ విషయం గురించి మాట్లాడి మీ సంక్షేమ పథకాలని కంటిన్యూషన్ చేస్తామని చెప్పారు. అలాగే గ్రాడ్యుటీ అడిగాం, గ్రాడ్యుటీ చేశారు. అలాగే మట్టి ఖర్చులు జీవో ఇచ్చారు. అలాగా ఒక్కొక్కటి మనకు కావాల్సినవన్నీ మనము ప్రభుత్వంతో చర్చల ద్వారానే సాధించుకున్నాం. ఎవరో వాళ్ళ స్వప్రయోజనాల కోసం మనల్ని రోడ్డు ఎక్కిస్తున్నారు. మనం ఎవరో వాళ్ళ ట్రాప్లో పడద్దు. మనకి ఏదైనా సమస్యలు ఉంటే మనమే పరిష్కరించుకుందాం. దయచేసి మన అంగన్వాడీ అక్క చెల్లెలందరూ ఈ విషయాన్ని గుర్తించుకొని మనము ప్రభుత్వానికి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన సమస్యల్ని మనమే పరిష్కరించుకుందాం అని చెప్పని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు పెద్దిశెట్టి వరలక్ష్మి. నేను తెలుగునాడు రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రా కార్యనిర్వహణ కార్యదర్శిని. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత 2-3 రోజుల నుంచి మన అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు జరుగుతున్న ధర్నా గురించి ఈరోజు మనం మాట్లాడుకోవడం ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ప్రెస్ మీట్ ఎందువల్ల పెడుతున్నామంటే గత ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు అంగన్వాడీలని ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో ఒక్కసారి మన అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి వచ్చిన కొత్తల్లో ఏమని చెప్పాడు, తెలంగాణ కంటే 1000 ఘనంగా పెంచి ఇస్తానని చెప్పి 26,000 రూపాయలు చేస్తానని చెప్పి మాట చెప్పి ప్రభుత్వంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత మాట తప్పడమే కాకుండా మీరు 42 రోజులు నిరాహార దీక్షలు చేస్తే మిమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టి ఇళ్లలో నుంచి బయటకు రానికుండా చేశారు. ఇదంతా నిజం కాదా అని చెప్పి అంగన్వాడీ అక్క చెల్లెమ్మల్ని అడుగుతున్నాను నేను. అంతేకాకుండా జీతాలు పెంచకపోక అసలు అంగన్వాడీ సెంటర్లే లేకుండా నిర్వీర్యం చేయాలని చెప్పి చూసిన ఘనత ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డిదని చెప్పి నేను మీకు ఈ విధంగా తెలియజేస్తున్నానండి. ఇకపోతే మన కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలైంది. 8 నెలల్లోనే అంగన్వాడీల మీద పరిష్కారం చేయడానికి ఎన్నో విధాల కృషి చేస్తుందని చెప్పి ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రాడ్యుటీని అమలు చేసింది. మొన్న మహిళా దినోత్సవం రోజు గ్రాడ్యుటీని అమలు చేసి 62 సంవత్సరాలు వరకు ఇచ్చింది. అంతేకాకుండా మట్టి ఖర్చుల కింద 15,000 రూపాయల జీవోను కూడా విడుదల చేసింది. ఇకపోతే గ్రాడ్యుటీ అయిపోయిన తర్వాత 1,00,000 రూపాయలు టీచర్లకి, 40,000 రూపాయలు ఆయాలకి ఇవ్వడం కూడా బాబు గారు దానికోసం కూడా కృషి చేస్తున్నారు. పోతే ఒక్కొక్కటిగా మనం పరిష్కరించుకోవడానికి ఉండాలే తప్పనిచ్చి ఇలా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం వల్ల
దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని చెప్పి తెలియజేస్తున్నాను. ఏదైనా కూడా మనం మంచిగా పరిష్కరించుకుంటే అన్ని విధాలుగా కూడా కూటమి ప్రభుత్వం ఎప్పుడు అంగన్వాడీలకి న్యాయమే చేస్తుందని చెప్పి అన్యాయం చేయదని చెప్పి ఒకసారి మనం ఆలోచించుకోవాలి. గతంలో చూసుకుంటే కూడా 14 నుంచి 19 వరకు కూటమి మన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మన అంగన్వాడీలను ఆదుకున్నారనేది ఒక్కసారి మనందరం కూడా గమనించుకోవాలి. 4,500 ఉన్న జీతాన్ని ఒకే 7,500 చేశారు. అలాగే 10,000 రూపాయలు చేయడం జరిగింది. ఇదే విధంగా ప్రతిదీ కూడా అన్ని విధాలుగా కూడా అంగన్వాడీలను ఆదుకోవడం జరుగుతుంది. మోసపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు మన అంగన్వాడీలకు అందరికీ అండగా ఉన్నారు. ఇదొక్కటి మీరు మనసులో పెట్టుకొని ఏది ఉన్నా కూడా సామరస్యంగా మనం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడము, అదేవిధంగా అన్నీ మనం దగ్గరుండి జరిపించుకోవడానికి కృషి చేసుకోవాలి. కానీ ఇలా కళ్ళబొల్లి మాటలు ఎవరో చెప్పిన మాటలు విని మనం రోడ్ల మీదకి రావడం వల్ల మన అంగన్వాడీ సమస్యలు తీరవని చెప్పి మీకు తెలియజేస్తున్నామండి. కూటమి ప్రభుత్వం ఎప్పుడైనా అంగన్వాడీలకి న్యాయం చేయడం కోసమే ఉంటుంది. నిన్న కూడా అసెంబ్లీలో మన మినిస్టర్ గారు మాట్లాడటం జరిగింది. ప్రతి అంగన్వాడీ సెంటర్కి ₹1,00,000 లెక్కన మౌలిక వసతులు కల్పించడం కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా వరకు అంగన్వాడీ సెంటర్లు టెండర్లు రావడము, మౌలిక వసతులు సదుపాయాలు జరగటం కూడా జరుగుతుంది. ఇంకా కొన్ని టెండర్లు పిలవడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూటమి ప్రభుత్వం చేయడానికి ముందుకు వస్తున్నది. అదేవిధంగా జీతాల విషయంలో కూడా సామరస్యంగానే ఉంటారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముందు అన్నీ మనం సమకూర్చుకోవడానికి ప్రయత్నాలు చేసుకోవాలని చెప్పి మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు ఉప్పలపాటి నాగేంద్రమ్మ, అంగన్వాడీ డ్వాక్రా ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షురాలు. మరి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసేటప్పుడు మరి నేను అధికారంలోకి వస్తే అంగన్వాడీ వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం కంటే ₹1,000 అదనం జీతం ఇస్తానని చెప్పి ప్రకటించి అంగన్వాడీల్ని మోసం చేసి మాట మార్చి మడం తిప్పి ఈ విధంగా చేసినటువంటి జగన్ రెడ్డి మరి ఈ రోజున ఈ విధంగా అంగన్వాడీ టీచర్స్ రోడ్లెక్కి ఈ విధంగా మాకు గ్రాడ్యుయేటీ వద్దు, మాకు జీతాలు పెంచాలి, జీతాలు పెంచమని అడిగారు కదమ్మా. 42 రోజులు జీతాలు పెంచమని రోడ్లు ఎక్కారు. 42 రోజులు మీరు పోరాటం చేశారు. మరి ఆ రోజు మీ మీద ఉక్కుపాదం మోపి జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళి మిమ్మల్ని జైల్లో వేస్తాము, మీరు వెనక్కి తిరిగి రండి, మరి మీరు ధర్నాలు చెయ్యొద్దు అని చెప్పని అడిగి సచివాలయ సిబ్బందితోటి వాళ్ళ చేత పని చేయించుకొని వాళ్ళ చేత అంగన్వాడీ కేంద్రాలు తీయించి వాళ్ళు పనిచేసుకున్నటువంటి ఘనత అది జగన్మోహన్ రెడ్డిది. మరి మీరంతా కూడాను 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు, వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది. 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? 9 నెలలైంది కూటమి ప్రభుత్వం వచ్చి. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు మీకు న్యాయం చేస్తాము, మీకు జీతాలు పెంచుతామని చెప్తా ఉన్నారు. మరి ఆయన చెప్తా ఉన్నాడుగా, మహిళా దినోత్సవం రోజు కూడా మీకు గ్రాడ్యుయేటీ ఇస్తామని చెప్తా ఉన్నారుగా. చెప్పినప్పుడు మీరు వినాలి, మీరు సామరస్యంగా పరిష్కరించుకోవాలి. మీరు రోడ్లకి 9 నెలల ప్రభుత్వాన్ని ఇప్పటికి వచ్చి ఈ విధంగా ధర్నాలు చేసి అడగటం అది సమంజసం కాదు. మీరంతా కూడా ఈ విధంగా జీతాలు పెంచడం కోసం ధర్నాలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో టంగుటూరు మండలంలో రావివారిపాలెంలో ఒక అంగన్వాడీ మీ సహచర టీచరు ఆ విధంగా ట్రాక్టర్ పెట్టి తొక్కించి పట్టపగలు హత్య చేస్తే మరి మీరు మీ టీచర్ గురించి మీరు ఎందుకు ధర్నా చేయలేదు? మీరు ఎందుకు అడగలేదు?